హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్లు మీ మధు. ఈరోజు మన వీడియోలో స్టఫ్డ్ మిర్చి చేసుకుందాం. ఈ మిర్చి ఫ్రై వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. మా అత్తగారు, మా నాయనమ్మ వాళ్ళు చాలా బాగా చేస్తారు ఈ పచ్చిమిర్చి ఫ్రై. ముందుగా ఈ రెసిపీ చేసుకోవడానికి బజ్జీ మిర్చిని తీసుకున్నాను. కారం తక్కువగా ఉండి లావుగా ఉండే పచ్చిమిర్చితో చేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అవి ఆరిన తర్వాత మిరపకాయలని ఇలా మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి. మనం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఇలా కట్ చేసుకోవాలండి. మరి చివరి వరకు కట్ చేయకుండా ఇలా మధ్యలో వరకే కట్ చేసుకోండి. మనం స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను తీసుకున్న మిరపకాయలు అస్సలు కారం లేవండి, అందుకని నేను విత్తనాలు ఏం తీయట్లేదు. మీరు కనుక బాగా కారంగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే సీడ్స్ తీసేయండి. ఇలానే మనం తీసుకున్న కాయలన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకుని నేను ఇక్కడ ఒక కప్తో శనగపిండి తీసుకున్నాను. ఈ పిండిలో మన రుచికి సరిపడా ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, నేను తీసుకున్న మిరపకాయలు కారం లేవు కదండి, అందుకని ఒక అర స్పూన్ కారం కూడా వేసుకున్నాను. ఒక అర స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఆ రెండింటిని ఇలా దంచుకుని వేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లి జీలకర్ర వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 2 స్పూన్స్ వెన్న కానీ నూనె కానీ వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో చేసిన వెన్న 2 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. వీటన్నిటిని పిండికి బాగా పట్టేట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని ఏదైనా కావాలంటే వేసుకోవచ్చు. మనం ఇలా కలుపుతూ ఉంటే చేతికి కొంచెం ఇలా ముద్దలా వస్తే మనం మిర్చిలో స్టఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. నీళ్ళు ఏం వేయొద్దు, వెన్న కానీ నూనెతో కానీ కలుపుకోవాలి. మిర్చిని కూడా మనం పూర్తిగా తడారిపోయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి, లేకపోతే తడిగా ఉన్నప్పుడే మనం మిర్చిని ఫ్రై చేస్తుంటే చిట్పట్లాడతాయి కదా. ఇలా మనం కలుపుకున్న పిండిని ఇట్లా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఈ మిరపకాయలు మనం ఏం డీప్ ఫ్రై చేయమండి, కొద్దిగా ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటాం. శనగపిండికి కొలతది ఏమి ఉండదండి, మనం తీసుకున్న పచ్చిమిర్చికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోవడమే. ఇలానే మనం తీసుకున్న కాయలన్నింటిలో పిండిని స్టఫ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ నేను తీసుకున్న కాయలకి ఈ కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోయింది. ఇలా పచ్చిమిర్చిలో మనం స్టఫ్ చేశాక ఇంకా మనకు శనగపిండి కనుక మిగిలితే ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో పైన చల్లుకోవచ్చండి. ఇప్పుడు ఈ కాయల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఫ్రై చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే బాగుంటుందండి, చక్కగా ఫ్రై అవుతాయి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇలా మనం స్టఫ్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకునేప్పుడు మనం కట్ చేసిన వైపు ఇలా పైకి ఉండేట్టుగా పెట్టుకోవాలండి. అదే కిందకుంటే కనుక శనగపిండి అంతా బయటకు వచ్చి త్వరగా మాడిపోతుంది. అదే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే అలా బయటకు రాదు. స్టవ్ని సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకుని మూత పెట్టుకుని ఇలా మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసుకుని ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు? మీరైతే ఎలా చేసుకుంటారో కమెంట్స్లో చెప్పండి. ఒక్కో ప్రాంతంలో ఈ స్టఫ్డ్ మిర్చి ఒక్కోలా చేసుకుంటారండి. మహారాష్ట్ర వాళ్ళైతే స్టఫింగ్లో ఆమ్చూర్ పౌడరు, ధనియాల పొడి, మసాలా పౌడర్స్ అవి కలుపుతారు. అదే రాయలసీమ వాళ్ళైతే పుట్నాల పొడి, అదేనండి పప్పుల పొడి అంటారు కదా, అది పెట్టుకుని చేసుకుంటారు. పచ్చిమిర్చి వేగటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, ఒక 10-12 నిమిషాల టైంలోనే వేగిపోతాయి. స్టవ్ని సిమ్కి మీడియంకి మధ్యలో పెట్టుకుని ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా స్టఫ్డ్ మిర్చి రెడీ. వేడి అన్నంతో తినడానికి, పప్పుచారు, రసంలో నంచుకోవడానికి చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.